హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం ఇక్కడ జీకే క్లాసెస్ నేను మన యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించాను. అయితే మీకు జీకే క్లాసెస్ కావాలన్నా, లేదా జీకే మెటీరియల్ కావాలన్నా, మీకు జీకే టెస్ట్ సిరీస్ కావాలన్నా కూడా రీసెంట్గా నేను కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే రెండు కలిపి 800 బిట్ల వరకు నేను మీకు అప్లోడ్ చేస్తున్నా. జీకే ప్లస్ కరెంట్ అఫైర్స్. హైకోర్టు వాళ్ళు సపరేట్గా మన కోర్సు జీకే కరెంట్ అఫైర్స్ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఉంటుంది మీది. ఓకేనా? ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులోకి పోతే మీకు అందుబాటులో ఉంటుంది. మన యాప్ పేరు వచ్చేసి ఎకానమీ వెంకటేష్ సార్ మిత్రమా. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ ఉండే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి సిలబస్లో ఉన్నటువంటి మీరు హైకోర్టులో 300 పోస్టులు ఏ ఎగ్జామ్ అని రాయండి, సిలబస్లో ఒకటి ఉంటుంది ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటంటే ఫెస్టివల్స్, డ్యాన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఫెస్టివల్కి సంబంధించినటువంటి డ్యాన్సెస్కి సంబంధించి పార్ట్ 1లో భాగంగా డెప్త్గా మీకు ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ భాగంగా నేను బిట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. కేవలం ఈ డాన్సెస్ ఫెస్టివల్ పైన కేవలం 3 వీడియోస్ మాత్రం నేను అప్లోడ్ చేస్తా, వాటినే చదవండి. ఓకేనా? మన యాప్లో ఉన్నటువంటి జీకే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు క్రింద రాష్ట్రాలను వాటి పండుగలతో జతపరచండి అని అడిగాడు. ఇక్కడ వాటి పండుగలు జతపరచమని అడిగాడు. మనకి ఇక్కడ మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ మనకి బోనాలు అనే పండుగ కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల బతుకమ్మ పండుగ, బోనాల పండుగ చాలా ఫేమస్. కాబట్టి బోనాలు అంటే మీకు గుర్తు రావాల్సింది తెలంగాణ. ఫస్ట్ బీకి 1 కదా. బీకి 1 ఎక్కడ ఉందో చూడు మిత్రమా. బీకి 1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి ఈ 2 ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేయాలి, వాటితో పని లేదు. ఓకేనా? నెక్స్ట్ రెండవది జల్లికట్టు. జల్లికట్టు అంటే మైలేరు అంటాం కదా, మన ఎద్దులు తరిమేది. జల్లికట్టు ఎక్కడ ఫేమస్ ఎక్కువగా దేశంలో అంటే తమిళనాడులో ఫేమస్. కాబట్టి ఏకు 2 అని మాత్రం. ఇప్పుడు ఏకు 2 ఉండాలి, బీకి 1 ఉండాలి. ఎక్కడ మాత్రమా ఏకు 2 ఎక్కడ ఉంది, బీకి 1 ఉంది. ఇంకెక్కడ కానీ ఏకు 2 బీకి 1 అనేది లేదు. కాబట్టి ఆన్సర్ ఇది. ఓకేనా? చూద్దాం. మళ్ళీ త్రిపురకు వచ్చేసి సీకు 3 మిత్రమా. త్రిపుర వచ్చేసి గరియా పూజ. ఒడిస్సాలో వచ్చేసి నువాకై అనే ఒక ఫెస్టివల్ ను జరుపుకుంటారు. అంటే ఆప్షన్ 1, 2 అనేది మార్చిచ్చారు. ఎన్నో సార్లు ఇలాంటి మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిట్స్ మనకు ఆడడం అనేది జరిగింది. ఇక పండుగల విషయానికి వస్తే మనకి భరతనాట్యం అనగానే మనకు గుర్తు రావాల్సింది తమిళనాడు. అదేవిధంగా కూచిపూడి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మనకి యక్షగానం అనగానే గుర్తు రావాల్సింది కర్ణాటక. ఓకేనా? సరే, ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను పండుగలు చాలా ఉన్నాయి. మీరు ఆన్సర్ కూడా ఫస్ట్ నేర్చుకునేస్తారు. కాబట్టి వచ్చేద్దాం. రెండో క్వశ్చన్ వచ్చేసి బోనాలు మరియు బతుకమ్మ ఫెస్టివల్ ని ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగాడు. ఎక్కువగా కాదు, ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగాడు. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అంటే మనకి తెలంగాణలో ఎక్కువ జరుపుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్. కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్. తమిళనాడు ఎక్కువగా ఫేమస్ భరతనాట్యం. కాబట్టి తమిళనాడు ఎక్కువగా ఫేమస్. మరి కర్ణాటక వస్తే యక్షగానం కర్ణాటక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారని గుర్తుపెట్టుకొని గుర్తుగా పెట్టుకోండి. హార్న్బిల్ ఫెస్టివల్ ను ఎక్కడైనా కనిపించదు. దట్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు నాగాలాండ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాగాలాండ్. హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకుంటారంటే హార్న్బిల్ అనే రాష్ట్రంలో నాగాలాండ్ రాష్ట్రంలో జరుపుకుంటారు ఈ ఫెస్టివల్. మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం అంటే మనకి నాగాలాండ్ రాష్ట్రం. గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో ఒక రాష్ట్రం అయినటువంటి నాగాలాండ్ ఎక్కువగా జరుపుకుంటారు. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, ఎప్పుడైతే హార్న్బిల్ అనే పదం కనిపించిందో అది ఖచ్చితంగా నాగాలాండ్ స్టేట్ ని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ అదేవిధంగా బిహు అనే ఫెస్టివల్ మాగా బిహు, కటి బిహు, ఓకేనా, రోంగాలి బిహు అని ఉంటాం. నిన్న రీసెంట్ వార్త వచ్చింది. ఈ బిహు అనే పదం ఎక్కడ కనిపించని ఆ ఫెస్టివల్ కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టాలా. అది ఏ స్టేట్ సంబంధించిందంటే అస్సాం స్టేట్ కి సంబంధించినటువంటి ఫెస్టివల్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, క్రింది పండుగలను సంబంధిత రాష్ట్రాలతో జతపరచండి అని ఇచ్చాడు. మనకి చూస్తే ఇక్కడ
చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఇచ్చాడు, లోసుంగ్ ఫెస్టివల్ ఇచ్చాడు, హార్నబిల్ ఫెస్టివల్ ఇచ్చాడు, మొదరా స్టేడియం అంటాం కదా, మొదరా స్టేడియం ఎక్కడుంది? గుజరాత్ లో ఉంది. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి. మొదరా స్టేడియం గుజరాత్. ఇక్కడ మొజరా నృత్యోత్సవం, ఓకేనా, ఒక డాన్స్ ఎక్కడ ఉంది అనేసి అంటే గుజరాత్. ఎస్ కరెక్టే. ఇప్పుడు డీకి త్రీ ఎక్కడ మిత్రం? ఇక్కడ ఆప్షన్ ఎలిమినేట్ చేసి నేర్చుకోవాలా. ఆప్షన్ ఎలిమినేట్ చేసి నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా జాబ్ వచ్చినట్టే. ఇప్పుడు డీకి 3 కదా, డీకి 3 ఎక్కడుందో చూడు మిత్రమా. డీకి 3 ఇక్కడ మాత్రమే ఉంది మిత్రం, ఇంకెక్కడ లేదు. డీకి ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆన్సర్ ఏంటది. ఇంకా నువ్వు క్వశ్చన్ వదిలి బయటకు వెళ్ళిపోవాలా. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోవాలా, అప్పుడు నీకు టైం సేవ్ అవుతుంది. కాబట్టి చూడండి డీకి 3. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను హార్నబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో అంటే నాగాలాండ్ రాష్ట్రం. కాబట్టి నాగాలాండ్ స్టేట్. సికి 4 ఉండాలి, ఉందా? సికి 4. నెక్స్ట్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే మేఘాలయలో. చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి. బిహు ఫెస్టివల్ అనేమో మనకి అస్సాం స్టేట్. అదే విధంగా హార్నబిల్ ఫెస్టివల్ ఏమో నాగాలాండ్ స్టేట్. మళ్ళీ ఇప్పుడు చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఏమో మనకి మేఘాలయ స్టేట్. కాబట్టి చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ మేఘాలయ. లోసోంగ్ ఫెస్టివల్ వచ్చేసి సిక్కిం. కాబట్టి ఏకు 2 ఉండాలా, బికి 1 ఉండాలా, సికి 4 ఉండాలా, డికి 3 ఉండాలా. ఈ రెండు మార్చాడు. కాబట్టి ఆన్సర్ 2 అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో పండుగలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించమన్నాడు. నార్త్ ఈస్టర్న్ కాదు, ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలకు సంబంధించి సరి అయిన వాక్యాలు గుర్తించండి అని అడిగాడు. లోహ్రీ పండుగ ఇక్కడ లోహ్రీ పంజాబ్ రాష్ట్ర పండుగ అని అడిగాడు. ఎస్, అది కరెక్టే. లోహ్రీ అనే పండుగ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. రామ్మన్ ఫెస్టివల్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎక్కువగా జరుపుకుంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. తీజ్ ఫెస్టివల్ ని ఎక్కువగా రాజస్థాన్, పంజాబ్ ఈ రెండు రాష్ట్రాలు జరుపుకుంటారు. తీజ్ ఉత్సవం అంటుంటాం. తీజ్ ఉత్సవం. కాబట్టి ఎక్కువగా ఎక్కడ జరుపుకుంటారు? రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఓకే, ఇప్పుడు సి ఇది. నెక్స్ట్ ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే. హరేలి ఛత్తీస్గఢ్ ఫెస్టివల్ ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 కూడా కరెక్టే. కాబట్టి ఏ కమ బి కమ సి అన్ని కూడా కరెక్టే. ఏ మరియు బినా, బి మరియు సినా, ఏబిసిడినా, ఏది కదా? ఆన్సర్ 3. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లోహరీ ఫెస్టివల్ పంజాబ్, రామన్ ఫెస్టివల్ ఉత్తరాఖండ్, తీజ్ అనేది రాజస్థాన్, పంజాబ్, హరేలి అనేది ఛత్తీస్గఢ్ ఫెస్టివల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. రైట్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్. చూద్దాం. ఇక్కడ మనకు సంబంధించిన ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ మనకు సంబంధించినవి ఏది లేదు మిత్రమా, కానీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం. గుడి పడవ. మీకు నేను జీకే మెటీరియల్స్ ఉంటాయి. ఈ జీకే మెటీరియల్లో పండుగలు, నృత్యాలు అని చెప్పి నేను మీకు ప్రత్యేకంగా ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తుంటా. ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా అన్ని ఫెస్టివల్స్ నేను పీడిఎఫ్ మీకు నేను మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో. చూద్దాం. ఇక్కడ గుడి పడవ అనేది మనకి ఇక్కడ వార్త నిలిచింది. గుడి పడవ దేనికి సంబంధించింది అనేసి అంటే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్. ఇక్కడ గుడి పడవ అనేది మహారాష్ట్ర ఫెస్టివల్. ఓకేనా, ఏకు 2 ఉండాలి మాత్రమా. ఏకు 2 ఎక్కడ అన్నిట్లో ఉంది. షట్ మై గాడ్. కాబట్టి ఆప్షన్ 4 ఎలిమినేట్ చేయాలా. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ రెండవ చూద్దాం. పశ్చిమ బెంగాల్కి వచ్చేసి మనకి గుడి పడవనా, హరేలినా, బస్తర్ పండుగ, గంగాసాగర. అంటే పశ్చిమ బెంగాల్ వచ్చేసి గంగాసాగర్ ఫెస్టివల్. కాబట్టి ఏకు 2 ఉండాలి, బికి 1 ఉండాలి. ఏకు 2 బికి 1. ఓకేనా, ఏకు 2 ఇక్కడ ఉంది, బికి 1 ఈ రెండిట్లో ఉంది. కాబట్టి ఇది ఎలిమినేట్ చేయాలా. ఎస్, 3 దానికి వెళ్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఉత్తరాఖండ్ బస్తర్ దసరా. ఉత్తరాఖండ్ లో వచ్చేసి బస్తర్ దసరా. కాబట్టి ఇక్కడ మనకి సికి 4 ఎక్కడ మిత్రమా? ఏకు 2 ఉండాలా, బికి 1 ఉండాలా, సికి 4 ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఇది. ఇంకా మిగిలింది ఛత్తీస్గఢ్ హరేలి ఫెస్టివల్ అనమాట. ఓకేనా, ఇలా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవాలి. ఇంతకుముందు ఆప్షన్ లో ఒకే బిట్ని పెట్టి ఆన్సర్ పెట్టాం, కానీ ఇక్కడ 3 బిట్లు వెతకాల్సి పట్టింది. ఓకేనా, కాబట్టి కొన్ని విషయాలు ఇట్లా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. నెక్స్ట్ క్రింది స్టేట్మెంట్లలో సరికాని దానిని గుర్తించండి అని అడిగారు. గుజరాత్ లో అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరుగుతుంది. రీసెంట్ గా మనం చూస్తే ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి
ఆస్ట్రేలియా దేశ ప్రధానమంత్రి మన భారతదేశానికి వచ్చాడు మిత్రమా. అతను ప్లస్ ఈ గుజరాత్ రాష్ట్రంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కైట్ ఫెస్టివల్ ప్రారంభించారు. కైట్ ఫెస్టివల్ అంటే ఏంటంటే గాలిపటాల పండుగ. ఓకేనా. కాబట్టి గుజరాత్ లో అంతర్జాతీయ గాలిపటాల పండుగను జరుపుకుంటారు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ సాజోవో అనే ఒక ఫెస్టివల్ ని ఎక్కువగా మన గోవా రాష్ట్రం జరుపుకుంటారు. ఇది వాళ్ళ లాంగ్వేజ్. సావో జావో, అతని పేరు కూడా ప్రమోద్ సావంత్ కదా. ఓకేనా, చూడండి ఇక్కడ. కాబట్టి సావో జావో అనే ఫెస్టివల్ ఎక్కువగా గోవా. మరి బతుకమ్మ పండుగ మీకు తెలిసిందే, తెలంగాణ. బోనాలు బతుకమ్మ పండుగ తెలంగాణ. నెక్స్ట్ లాహో నృత్యోత్సవం అస్సాం రాష్ట్రం చెందినాడు. లాహో నృత్యోత్సవం అంటే లాహో అనే ఒక డాన్స్ మనకి అస్సాం స్టేట్ సంబంధించింది కాదు మిత్రమా. ఇది మేఘాలయ స్టేట్. మేఘాలయ స్టేట్ కి సంబంధించినటువంటి ఒకటి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మిత్రమా, ఇక్కడ వాడు ఏమడిగారు, సరి కానిది అడిగారు. కాబట్టి సరి కానిది ఇది. కాబట్టి డి మాత్రమే, ఆప్షన్ 3 ఆన్సర్. ఇక్కడ మేఘాలయ అనగానే మీకు 2 గుర్తు రావాలా. ఒకటి మేఘాలయ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ మిత్రమా, మేఘాలయ. అదేవిధంగా ఇప్పుడు లాహో ఫెస్టివల్ ఎక్కడ మిత్రమా, మనకి మేఘాలయ. కాబట్టి ఇలా మీరు ఏం చేయాలంటే ఇక్కడ టాలీ చేసుకోవాలి అక్కడ. ఓకే, లాహో ఫెస్టివల్ ఎక్కడ, మేఘాలయ. అదేవిధంగా చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ, మేఘాలయ. అదేవిధంగా గుజరాత్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. ఇవన్నీ కూడా మనము ఒకసారి చూస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు ఇక్కడ మనకు ఖజురహో ఫెస్టివల్ ఎక్కడ అంటే రాజస్థాన కాదు. ఖజురహో ఫెస్టివల్ మనకి పుష్కర్ మేళా ఇచ్చాడు, హోలా మొహల్లా ఇచ్చాడు. హోలా మొహల్లా వచ్చి పంజాబ్ మిత్రమా, పంజాబ్. అదేవిధంగా రాజస్థాన్ ఖజురహో ఫెస్టివల్. ఎస్, వెరీ గుడ్. వెయిట్ రాజస్థాన్ వచ్చేసి పుష్కర్ మేళా మిత్రమా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చేసి ఖజురహో ఫెస్టివల్. మధ్యప్రదేశ్ ఖజురహో ఫెస్టివల్. కాబట్టి డీకి 3, ఏకు 2 ఉండాలా, బికి 1 ఉండాలా, డీకి 3 ఉండాలా. ఇక్కడ మనకు ఆన్సర్ ఏకు 2, బికి 1, సి 4, డీకి 3. కాబట్టి ఆన్సర్ ఇదని మాత్రం. ఇంకా బీహార్ వచ్చేసి డీకి 3. కాబట్టి ఆ ఆప్షన్ ఇదనమాట. ఓకేనా, రైట్. అది మనకు సంబంధించినటువంటి ఆన్సర్. కాబట్టి నెక్స్ట్ ఫెస్టివల్ ఛట్ పూజ ఫెస్టివల్ ని ఎక్కువగా ఏ రాష్ట్రం జరుపుకుంటారు అని అడిగాడు. ఛట్ పూజ ఫెస్టివల్ ని ఎక్కువగా బీహార్ రాష్ట్రం జరుపుకుంటారు మిత్రమా. పశ్చిమ బెంగాల్, బీహారా, మధ్యప్రదేశ్, త్రిపుర అని అడిగాడు. బీహార్. నెక్స్ట్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్. బోట్ అంటే గుర్తుపెట్టుకోండి, బోట్. ఎక్కువగా బోట్. ఈ బోట్ రేస్ అనే ఒక ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే మన తీర ప్రాంతమైనటువంటి కేరళ రాష్ట్రంలో ఇది జరుగుతున్న తీర ప్రాంతమైనటువంటి కేరళ రాష్ట్రం జరిగేటటువంటి ఒక ఫెస్టివల్. ఓకేనా. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ ఫెస్టివల్ ఎక్కడ అంటే కేరళ రాష్ట్రం జరుపుకుంటుంది. ఇలా మీకు పండుగలకు సంబంధించి అన్ని కవర్ చేశాను. దాదాపు ఇక్కడ చాలా పండుగలు కవర్ చేశాను. ఓకేనా. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు నుంచి మీకు హైకోర్టు వాళ్ళకి సిలబస్ ఆధారంగా నేషనల్, ఇంటర్నేషనల్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ మీకు అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉండాలి. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా. మన అకాడమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఈ నెంబర్ కాల్ చేయండి. దాంతోపాటు మీకు కరెంట్ అఫైర్స్ కావాలన్నా, ఇండియన్ ఎకానమీ కావాలన్నా, ఏపీ ఎకానమీ కావాలన్నా, జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ కావాలన్నా, ఏఎస్ఓ క్లాసెస్ కావాలన్నా అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. మీరు ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, దాన్ని కొనండి. అందులోనే హైకోర్టు వాళ్ళు జీకే టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేశారు. సపరేట్గా నేను జీకే మీకు అమౌంట్ తీసుకోవడం లేదు. కరెంట్ అఫైర్స్ కోర్సులోనే మీకు జీకే కూడా అప్లోడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.